అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అత్యంత బాధాకరమైన రీతిలో అత్యంత జుగుప్సాకరంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖండించదగ్గే విధంగా పహల్గాములో పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన మారణకాండ ఈ భారతదేశం ఎన్నటికీ మర్చిపోదు. దాంట్లో భాగంగానే మన ప్రధాని నరేందర్ దామోదర్ దాస్ మోడీ గారు అట్లాగే మన త్రివిధ దళాలు పాకిస్తాన్ను తుత్తునీలు చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ముందుకెళ్లడం, ఆ సింధూర్లో భాగంగా పాకిస్తానీ తీవ్రవాదులు కానీ పాకిస్తానీ టెర్రరిస్ట్ క్యాంపులు కానీ ధ్వంసం చేయడం, అట్లాగే వారి మిసైల్స్ అన్ని సర్వనాశనం చేయడం కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో జరిగింది. దానికి మనమంతా మద్దతు ఇవ్వాలి. భారతదేశం యావత్తు ఒక్కటై జై నరేంద్ర మోడీ గారు, జై ఇండియా అని నిరూపించాలి, వందే మాత్రమని నినదించాలని మరొక్కసారి ప్రజలందరికీ తెలియజేస్తూ కడపలో అత్యద్భుతంగా జరిగిన ఈ ర్యాలీని మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఈ కష్టకాలంలో భారతదేశం తరఫున అట్లాగే నరేంద్ర మోడీ గారి తరఫున అట్లాగే త్రివిధ దళాల తరఫున ఒక్కటే ముక్త ఖండంతో వారికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై. ఈరోజు కడప కార్పొరేషన్లో కడప జిల్లాలో భారతదేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. మన మహిళల యొక్క నుదుటి తిలకాన్ని తీసినటువంటి పాకిస్తాన్ క్రూరులను అంతమొందించి వారి దేశంలోనే దాడులు చేసి సమర్థవంతంగా తిప్పికొట్టి ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి మన జన సైనికులందరూ కూడా భారతీయ సైనికులందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నాం. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి సైనికులందరికీ మేము వారి వెనకాల నిలబడతాం. ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి మహిళల నుంచే కాకుండా అదేవిధంగా పురుషుల నుంచే కాకుండా వృద్ధుల నుంచే కాకుండా దేశంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వీర జవాన్లకు సెల్యూట్ కొడతా ఉన్నారు. భారతదేశం సంఘటితంగా ఉంటుంది. పాకిస్తాన్ వాదులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది మీకు సింపుల్ మాత్రమే. ఈసారి రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే పాకిస్తాన్ని తుడిచి పెట్టేస్తామని చెప్పి కూడా భారతీయులందరము ఏకమై ఈరోజు చెప్తా ఉన్నాం. మీకు మీ అంతరంగాలు ఉండొచ్చు. భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా అటు టర్కీ అయినా ఇంకొకటైనా కూడా వారందరికీ బుద్ధి చెప్పేదానికి భారత ప్రధానమంత్రి ఉన్నాడు ఇక్కడ, నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ, అమిత్ షా గారు ఉన్నారు ఇక్కడ, ప్రతి భారతీయులు వాళ్ళ వెనకాల ఉన్నారు ఇక్కడ. జాగ్రత్తగా మసలుకోవాల్సిందిగా పాకిస్తాన్ వాదులందరికీ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా పాకిస్తాన్కు మద్దతుదారులు ఉంటే వారు వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి. కావాలంటే పాకిస్తాన్ గురించి పొగిడినా భారతదేశాన్ని తిట్టినా కూడా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశం ప్రపంచ శాంతికై కృషి చేస్తుంటే మరి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నిరంతరం భారతదేశ అశాంతికి సమగ్రతకు ఆటంకం కలిగిస్తూ మరి ఈ మధ్య పహల్గామ్ దాడిలో పర్యాటకుల మీద నిరాశ్రయుల మీద మరి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రాణాలు తీయడం నిజంగా ఈ మతోన్మాదం తెచ్చిమిరి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు చేయడంలో దానికి ప్రతీకారక్షగా భారతదేశ వెన్నెముక భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ నాయకత్వం సారథ్యంలో త్రివిధ దళాలు ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖల స్థావరాలు కూల్చివేయడమే కాకుండా భారతదేశానికి ఒక సమగ్రమైన ఒక విధానపరమైన ఒక భరోసా ఇవ్వడం ఈరోజు చూస్తే భారతదేశ నాయకత్వం ఎంత పటిష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మున్ముందు కూడా భారతదేశ నాయకత్వం అయితేనేమి దేశ సైనికులు అయితేనేమి
తీసుకున్న ఏ నిర్ణయానికైనా జనసేన పార్టీ ఈ భారతదేశ పౌరులు కట్టుబడి ఉంటారని మరి వాళ్ళకి అండాదండగా ఉంటారని తెలియజేస్తా. అక్కడ జరిగిన కొద్ది క్షణాల్లోనే మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత గెలిచి దేశ సమగ్రత కోసం పాటుపడే పార్టీగా 3 రోజులు సంతాప దినాలు చేయడం, అవి మేము సమగ్రంగా నిర్వర్తించడం, మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్లో దిగ్విజయం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కడప నగరంలో ఒక కోటెడ్ సర్కిల్ నుంచి ఏరోడ్ల వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించి ఈ కడప ప్రజలు నాయకులు అందరూ కూడా సమగ్రంగా ఒక యూనిటీగా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కొడుకులకి మునుముందు కూడా అటువంటి ఇంకెప్పుడు కూడా భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలన్నా భారతదేశం వైపు చూడాలన్నా ఈరోజు రుచి చూపించాం. కొడకల్లారా మీ ఖబర్దార్, ఇంకొకసారి భారతదేశం వైపు చూస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.